జరిగినప్పుడు మన హృదయం తరించిపోతూ ఉంటుంది, మన గుండెలు బరువెక్కిపోతూ ఉంటాయి. సంఘ పరిస్థితులు ఎలా ఉంటాయంటే సేవకుని యొక్క అంతర్మదనం రాయి మీద ఏలు పెట్టి కొట్టినట్టుగా ఉంటుంది. కింద రాయి, మధ్యలో వేలు, పైన రాయితో ఒక విశ్వాసిని గట్టిగా మందలించి దేవుడి కోసం బ్రతకాలని చెప్పి గద్దించేంతటి చొరవ సేవకుడు తీసుకోలేకపోతున్నటువంటి కాలంలోకి మనం వచ్చినాం. ఎందుకంటే అలా మాట్లాడటం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎలకలు కదా ఆ బొక్కసాలు ఆ రంధ్రాలు వెతుక్కుంటూ ఇంకొక చోటికి పోయినట్టుగా వెళ్ళిపోతా ఉన్నారు. దానికోసం సేవకుడు ఎన్ని పాటలు పడాల్సి వస్తుందంటే చాలా బాధలు పడాల్సి వస్తుంది. నిలుపుకోవాలా, ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలి, ఏదో ఒకటి ఈ తరహాలో ఏదో బాగా ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళను పోటీ పెట్టుకొని మనలాంటి చిన్న వాళ్ళు అంటే చిన్న చిన్న పరిచయం చేసుకుంటా కుటుంబాల మధ్య నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా కనపడతా ఉంటాయి. మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి మన దగ్గర పెరుగుతూ ఉంటారు, మన ప్రార్థనల మూలంగా ఎదుగుతూ ఉంటారు. కానీ కష్టార్జితం అంతా తీసుకుని పోయి ఎక్కడో ఉన్న వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది మనం ఎవరికి చెప్పుకోలేము. లోపం ఎక్కడ? ఇది నాకు పర్సనల్ గా అంతర్మదనం అన్నమాట. దీని గురించి నేను మొదట ఏం చేస్తానంటే నాకున్నటువంటి ఒక ఆలోచన, నా లోపం ఏదైనా ఎక్కడైనా ఉందా అని నన్ను ఎప్పుడు విమర్శించుకుంటా ఉంటాను. ఎందుకంటే దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు సేవకు పిలిచినప్పుడు రోమపత్రికలో దేవుడు ఒక మాట రాయించాడు. ఒకసారి చూద్దాం మాట. రోమిలకు రాసిన పత్రిక, ఆ సంతకాలు సేకరణ అయిపోతే తీసుకొచ్చే పుస్తకం విడిపెట్టిన పని ఉంది. రెండవ అధ్యాయ భాగంలో రోమపత్రిక 2వ అధ్యాయం 17 నుంచి కొన్ని మాటలు, అంటే ముందు 21వ వచనం చదువుదాం. ఈ మాట ఎప్పుడు కూడా నాకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ఇది దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడుతుంటాడు. ఎదుటి వానికి బోధించే నీవు, ఎందుకంటే మనం బోధకులం, ఎదుటి వానికి బోధించే వాళ్ళం. ఇది నేను గొరిగనూరులో మా స్థానిక సంఘం అప్పుడు ఉన్నప్పుడు మామూలుగా ఈ ఎదురుగా వాక్యాన్ని రాయించాను అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద నుంచి నిలబడి చూస్తే అక్కడ కొన్నిసార్లు ఏముంటుందంటే సమాధానంగా వెళ్ళమని ఉంటుంది, నా కృప నీకు చాలని ఉంటుంది, రకరకాల ఆశీర్వాదాలు అనేవి మనం రాసుకుంటూ ఉంటాం. కానీ నేను ఏం చేస్తానంటే ఎదుటి వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ఏమై రాసినామా లేదా? చర్చిలో ఉందే గుర్తు. అంటే ఏంటంటే నా ఆలోచన, బోధించే స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు అంటే, మనకు ఒక బోధ ఆయన నేర్పించాడంటే, ఒక టీచర్ పోస్ట్ ఒక వ్యక్తికి ఒక ప్రభుత్వం ఇస్తుందంటే ఆ పిల్లలకు ఆ స్టాండర్డ్ లో ఉన్న వాళ్లకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత ఎదుగుదల వాళ్ళకు ముందు ఆ పరిజ్ఞానం అనేది వీళ్ళకు ఉండాలి, ఆ నడత అనేది వీళ్ళు చేసి ఉండాలి. ఒకవేళ అది చేయకపోతే నువ్వు అన్ఫిట్. ఎదుటివానికి బోధించడం అనేది సులువు అవుతుంది, నీకు నీవు బోధించుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే, ముందు ఎదుటివానికి బోధించడానికి నేను సెలెక్ట్ చేసినప్పుడు నీకు నీవు బోధించుకొని ఏ విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలో దాని ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో. అప్పుడే నీ సేవ, నా ఉద్దేశం రెండు సఫలమవుతాయి. ఇది దేవుని యొక్క మాట. అందుకు అక్కడ ఏం రాయబడింది, ఏమంటారు అక్కడ, మనం ఆ మాటను చూద్దాం మరొకసారి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ముందు నీకు కదా నువ్వు బోధించుకోవాల్సింది. ఈ వాక్యము ఇలా బ్రతకాల మనం అన్నప్పుడు ఆ వాక్యము నీలో నెరవేరుతుందా?
ఇది సేవకుల సదస్సు కాబట్టి మనం ఇదే మాట్లాడుకోవాలి. బోధించేవాడు ఏ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలో దేవుడే చెప్తున్నాడు. నువ్వు బోధకుడి స్థాయికి నేను తీసుకొని వచ్చినాను. ఆ స్థాయికి నేను తీసుకొచ్చానంటే ముందు నేను నిన్ను మంచి వారిని సెలెక్ట్ చేశానని తృప్తి నాకు ఉండాలా? ఎట్లుండాలా? ఒక మంచి వ్యక్తిని నేను సేవకు పిలుచుకొని నా సేవ చేయడానికి అవకాశం ఇచ్చాననే తృప్తి ఎవరికి ఉండాలా? పిలిచినటువంటి దేవునికి ఉండాలా? ఎందుకు వీళ్ళని పిలిచాను నేను సేవకు అని దేవుడు తల పట్టుకోకూడదంట. అందుకు ఇక్కడ రాయబడినటువంటి మాట నిజంగా చూస్తే ఇది ఎప్పుడు నేను అనుకుంటాను ఉంటాను, దేవుడి వాక్యం నాతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకున్నవా. తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు అంటే, దొంగిల వద్దని ప్రకటించే నీవు దొంగిలిస్తావా? క్వశ్చన్ చూడండి, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దొంగిలించవద్దు అని సంఘానికి చెప్తామట, మనమే చేయబెట్టి తీసుకుంటామట. ఇది ఎంత ప్రమాదం. అననీయ సప్పీరా ఉదాహరణకి దేవునికి ఇస్తాము అని వాళ్ళే చెప్పినారు, తర్వాత దాచుకుందాము అని వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఇంతనే ఇచ్చారు, ఇంతేనా అంటే ఇంతనే ఇచ్చారు అని చెప్పి మిగుల పెట్టుకున్నారు. దాని పర్యావసనం వాళ్ళు పొందుకున్న ఆ మేలేంటంటే వాళ్ళకున్న ప్రాణాలు పోగొట్టుకోవడం. దొంగిలించటం, మాటను దొంగిలించటం, నువ్వు ఇచ్చిన మాటను నువ్వే నెరవేర్చలేకపోవటం, నీవు ఇచ్చిన మాటకు కట్టుబడి నీవే జీవించలేకపోవడం. ప్రభువా, దేవా, నేను నీ సేవ చేస్తాను, నిన్ను గణపరుస్తానని చెప్పిన మనమే కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన నేను నీ సేవలోనే నిలిచి ఉంటానని పిలిపికే కదా మనం లోబడింది. సేవ అంటేనే మన లగ్జరీతో కూర్చుని పెడతానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు ఎవరికి కూడా. సేవ అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ భూమి మీద సేవకుడిని చూసినంత చులకనగా ఎవరిని చూడరు. చివరికి ఒక అడుక్కునే వానైనా వాడిని చూసి ఎంతో అంత దానం చేసిపోతారు. సేవకుడు చేస్తే వీళ్ళకే అంటారు, నాలుగిళ్ళ పూజారులు అంటారు, ఏడబడితే అది తింటా ఉంటారు అంటారు, ఏది పడితే అది ఎట్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో కల్తీ కూడా ఉంటుంది. దాన్ని బట్టి అది ఒక పప్పు దినుసులాగా మురిగిపోయి కంపు కూడా కొడతా ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా కనపడతాయి. కాబట్టి దొంగిలించవద్దు అని చెప్పటం అలవాటైనటువంటి మనకు చెప్పడమే అలవాట, అది అనుసరించడం అలవాట. దొంగిలించవద్దని చెప్పడం వరకు కాదు, మన చేతులకు, మన కాళ్ళకు, మన బుర్రకు, మన హృదయానికి దాన్ని అలవాటు చేశామా? అలవాటు చేయకపోతే మన అన్ఫిట్, మనము ఆ పనికి పనికిరా. ఎందుకంటే దొంగిలించేవాడు దేవుని పనిలో దేవునికి సహకారిగా ఎలా ఉండగలుగుతాడు? వాడు దొంగయి దోచుకుంటాడని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా విశ్వాస జీవితంలో ఎదిగేటప్పుడు, సేవకు పిలిచేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటాడు. అయితే మరొకసారి మనం ఈ విధంగా కలుసుకొని మాట్లాడుకోవడము నాకు ఒక తృప్తి. ఎందుకంటే రేపు ప్రభు రాకడలో మనం అంతా కూడా ఎత్తపడాలి, పరలోకంలో మనం కలిసి ఉండాలి. అక్కడికి వెళ్ళాలంటే, ఆ గేట్ దాటాలంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి. కావున ఈ రోమా పత్రికలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట చూడండి. అక్కడ ఇంకా ఏమంటాడు? 20వ వచనంలో చూడండి, 19-20, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనిచున్నావు. నేను పెద్ద స్పీకర్ని అని నేను అనుకుంటా ఉన్నా, నేను పెద్ద బోధకుని అనుకుంటా ఉన్నా, నేను మంచి విశ్వాసిని అనుకుంటా ఉన్నా, లేకపోతే నేను ఇది. స్పీకర్స్ కూడా చూడండి, లోకల్, నాన్ లోకల్, నేషనాలిటీ, ఇంటర్నేషనాలిటీ. ఒకసారి విమానంలో పోయిస్తే ఇంటర్నేషనల్ స్పీకర్, జిల్లా దాటితే, రాష్ట్రం దాటితే కదా, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఖ్యాతి అనేది గడిస్తూ ఉన్నాం మనం.
ఇది ప్రయాణానికే పరిమితమా లేకపోతే జీవితానికి పరిమితమా? ఇంటర్నేషనల్ స్పీకరు అంటే ఖండాంతరాలు దాటిపోతున్నాడు, దేశ సరిహద్దులు దాటిపోతున్నాడు అంటే గొప్ప స్పీకర్ అని మనం ఆటోమేటిక్ అనుకుంటాం. గొప్ప స్పీకరు, చిన్న స్పీకరు ఎవరైనా కూడా దేవుని సేవకులే. కాబట్టి అందరూ కూడా ఈ వాక్యాలను సరిచూసుకోవాలంట. దేవుడు ఈడ లేడులే అనే దానికి లేదు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన మనతో మాట్లాడేటప్పుడు అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో మన ఆయన తగినట్టుగానే ఉన్నారు. ఈ విధంగా మనము ధైర్యం వహించుకోవటం ఒక అలవాటు చేసుకున్నాం, ఎదుటి వానికి బోధిస్తున్నాం. ఇంకా 22వ వచనంలో వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? చూడండి, మామూలుగా మనము సంఘాలలో ఆత్మ ఫలాలని విశ్వాసుల కోసం పెడతాం కదా. ఆత్మ ఫలాలని ప్రింట్ వేసి రాసి విశ్వాసుల కోసం వచ్చిన వాళ్ళంతా వాటిని చూసి కొంచెం వాళ్ళు మెలకువతో దేవుని ఆశతో విశ్వాసంతో ఎదగడానికి కోసం పెడతాం. నన్ను అడిగితే నేనేం చెప్తాను, సేవకులు ఇవి ఇంట్లో ఒకటి తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో, సేవకుని ఇంట్లో ఇట్లా మనము ప్రార్థనా గది మనకు ఒకటి ఉంటే అందులో ముందుగా మనం ఈ బోర్డు, హెచ్చరిక బోర్డు లాగా పెట్టుకొని వ్యభిచరించవద్దు అని సంఘానికి చెప్పటం, సమాజానికి చెప్పటం ఈజీ. కానీ వ్యభిచారం కనులతో జరగకుండా, దేహంతో జరగకుండా నా శరీరము, నా అవయవాలు అవి కుదురుగా ఉండగలుగుతున్నాయా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. వ్యభిచరించవద్దు అని చెప్పటం కాదు, ఆ మాట చెబుతూనే మన కళ్ళు వ్యభిచారం చేస్తా ఉంటే, మన శరీరం దాన్ని కోరుకుంటా ఉంటే మనం సేవకులముగా యోగ్యులమవుతామా? ప్రభు యొక్క బలాన్ని విరిచి పంచి మనం యోగ్యమైనటువంటి స్థితిలో దాన్ని పొందుకుంటున్నామా? దాన్ని పవిత్రంగా ఉంచామా? అపవిత్రతకు మనం పాల్పొందుతున్నామా? ఎక్కడ సేవకుడు తను తాను పరీక్షించుకునే ఆ స్థితి చాలా చోట్ల మనకు కనుమరుగైపోతా ఉన్నట్టుగా చూస్తాం. అందుకు ఈడ ఒకరు అలా ఒకరు ఇలాని కాదు. బైబిల్లో దేవుడు మన కొరకు ఇలాంటి మాటలు రాయించాడంటే ఇవన్నీ నా సొంత అనుభవం చెప్తున్నాను. రోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడని చెప్తున్నాను. నేను ఈ వాక్యాలను నెమరు వేసుకుంటా ఉంటానని చెప్తున్నాను. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి చోట, మనం చేసే ప్రతి సేవ అది దేవునికి మహిమ రావడానికే మనం చేస్తున్నాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా యొద్దకు తీసుకుని రమ్ము అని దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చినాడు. ఈ ప్రజలంతా నా మహిమ కొరకు సృజించబడ్డారు, వాళ్ళు నా వైపు తిరగలేదు, అటు తిరిగి ఉన్నారు. వాళ్ళకు మార్పు వచ్చేటట్టుగా వాళ్ళను మీరు సువార్తను చెప్పి, మీ ప్రేమను పంచి, మీరు ఇటువైపు తిప్పి నా దగ్గరికి వారిని తీసుకొని రండి, ఆ పని మీకు అప్పగిస్తున్నాను చెప్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్షాళన మన అంతరంగంలో జరుగుతూ ఉంటే దీన్ని ప్రక్షాళన అంటాం అన్నమాట. మనం అంటే ఏదైతే మనకు పనికిరాదో దాన్ని అంతా తీసేసుకోవటం, ఏదైతే మనకు అవసరమో దాన్ని సంపాదించుకోవటం, ఇది సేవకులంగా మనకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. ఇది మనం మర్చిపోయి ఏదైనా సేవ అనుకుంటే అది ఏదో మీ సేవ, ఆ సేవలాగా అయిపోతుంది. ఇది దేవుని సేవ, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి సేవ. పాత నిబంధన కాలంలో లేవీయులతో చెప్తాడు, ఇది నేను మీకు, మీరు మీ క్రియలను బట్టి నేను ఇవ్వలేను, నా కృపను బట్టి మీకు ఇస్తున్నాను, నా ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి ఇస్తున్నాను అని చెప్తున్నాను. కాబట్టి అది ఆ చేతిలో నుంచి మనకు ఒక గిఫ్ట్ గా ఇవ్వబడింది. సహజంగా సేవకుని అర్థం చేసుకునే వాళ్ళు చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు. మనకిచ్చే ప్రాధాన్యత, నాకైతే ఇలా చెప్పుకున్నప్పుడు తాడిపత్రి పట్టణం దగ్గర పుట్లూరు అన్నటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. ఆ పుట్లూరు గ్రామానికి వెళ్తే పరిచర్యకుడు అక్కడ ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు తాడిపత్రి పట్టణంలో నేను పరిచయం చేసినాను. ఆ పుట్లూరు అన్నటువంటి సంఘానికి వెళ్ళినప్పుడు సువార్త కోసం ప్రారంభంలో ఎవరు అంతగా ఇది చేయలేదు. కానీ ఒక రోజు ఒక ఆదివారం వాక్యం విన్న తర్వాత అందరూ దగ్గరకు వచ్చినారు. ఒక పెద్ద ముసలాయన, సుమారు 80 ఏళ్ళు ఉన్నటువంటి ఆయన కూడా వచ్చి చేతులు కింద నమస్కారం చేసి, బాబు ఎక్కడి నుంచి వచ్చావు బాబు, ఈరోజు నాకు చాలా సంతోషం. ఆయనకు వినపడినట్టుగా ఉంటుంది, కానీ ఆ మైకు శబ్దం ద్వారా కొంచెం జాగ్రత్తగా విని ఆయన తన్మయుడైనాడు. మరలా వస్తాడు బాబు అని చెప్పి ఎంకరేజ్ చేసినాడు. ఆ సంఘ కాపరి ఇంకా కొంతమంది
వెంటనే స్పందించి, అయ్యా మా మధ్యకి ఎప్పుడైనా వస్తానండి. అలా వెళ్తున్నప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి ఆ పెద్ద ఆయన మనసు మీద పడుకొని ఉంటాడు. అంత వయసు గల ఆయన లేచి 2 చేతులు ఇట్లా చాచి నమస్కారం పెట్టినప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఆయనకి 2 కుమారులు. ఇంత పెద్ద ఆయన ఇంత చిన్నవానికి, తన కుమారుడు లాంటి వానికి చేతులెత్తి దండం పెడుతున్నాడు, వందనాలు చెబుతున్నాడు. మనసు మీద పడుకున్న ఆయన లేచి ఇలా నిలబడి, ఎంత గౌరవం నాకు ఎలా వచ్చింది, ఇంత మర్యాద నాకు ఎందుకు ఇస్తున్నాడంటే అది నా గొప్పతనం కాదు. మనము యేసు ప్రభువును, ఆయన ప్రేమను కనపరచడం ద్వారా ఈ వయస్సును బట్టి నన్ను చులకనగా చూడకుండా, ప్రోత్సహించకుండా, నాలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి ఆయన గౌరవించడం నేను చూశాను. అందరికీ అది కనపడిందండి. నేను నాకు ఒక్కరికి అని చెప్తా ఉన్నాను. నేను ఎందుకు అది అంటే, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని నేను మర్చిపోలేను. ఇప్పుడు ఆయన చనిపోయినాడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అందరూ అలాగే స్పందిస్తారు. ఎందుకు అనంటే, ఒక దైవ సేవకునిగా మనము ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడానో ఆ గుణాలు వాళ్ళలో కనిపించినప్పుడే అవతల వాళ్ళు మనము ఏమిటో అర్థం చేసుకుని మనకు విలువనిస్తారు, మన పరిచయకు విలువనిస్తారు అనేది నాకు అర్థమైంది. ఒకవేళ మనం ఏదైనా పాలల్లో నీళ్ళలాగా కొంచెం కల్తీగా ఏదైనా ఉంటే అది కూడా అంతంత మాత్రమే ఉండి అది పలచబడి ఆ మంట పెట్టినప్పుడు ఎగిరిపోవడం జరిగిపోతుంది.